విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు నోటి దురుసు మరోసారి బయటపడింది. సమస్యపై ఫోన్ చేసిన స్థానికుడికి సదరు ఎమ్మెల్యే గారు దురుసుగా సమాధానమిచ్చారు. సార్, మా ప్రాంతాల్లో సగం రోడ్డు వేశారు అని బాధితుడు ఫోన్ చేయగానే నువ్వెవడు నాకు చెప్పడానికి, ముందు ఫోన్ పెట్టు అంటూ దురుసుగా జవాబిచ్చారు. ఎమ్మెల్యే కన్నబాబు తీరుపై గతంలో కూడా పలు ఆరోపణలు వెలువెత్తాయి. ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే తీరు మారకపోవడంతో స్థానిక వైసీపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే అటెండ్ చేసి రోడ్ వేసి ఆపేస్తున్నారు. ఫోన్ ఏంటండి సార్, మామూలు మాట్లాడితే అలా అంటారు సార్? మామూలుగా మాట్లాడితే ఫోనే పెట్టామంటారు సార్. సగం పెట్టారు, నువ్వేమో చెప్పడం నాకు తెలియదు. అది కాదు సార్, మరి పూర్తిగా అయితే బాగుంటది కదా. సరే మంచిదమ్మా, పెట్టు సార్. అలా అంటారు ఏంటండి? పెట్టు ఫోన్ అని చెప్పారు. ఏది పెట్టండి అయితే. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒక స్థానికుడు సమస్యపై మాట్లాడడానికి ఫోన్ చేస్తే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి రామకృష్ణ? అసలు సుమిత్ర, మనం చూడొచ్చు, అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు ప్రవర్తన ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇటువంటి విధంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కన్నబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోని వైరల్ కూడా అయ్యాయి. తమ ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై ఫోన్లో స్థానికంగా ఉన్న ఒక యువకుడు ఎమ్మెల్యే కన్నబాబుకి ఫోన్ చేసి ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సగం రోడ్లు వేసి వదిలేశారు ఏంటి అనేది ఫిర్యాదు చేస్తే, ఈ రోడ్ల విషయం నాకు తెలియదా, సగం రోడ్లు వేసిన విషయం నాకు తెలుసు, చెప్పడానికి నువ్వెవడం అంటూ కొంచెం దురుసుగా ప్రవర్తన చేశారు. దీనిపై అక్కడ ఉన్న స్థానికులు కానీ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సమస్య మీద తమ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇలాంటి సమాధానం రావడం ఏంటి అనేది కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బాధ్యత కలిగిన ప్రతినిధిగా ఉన్న కన్నబాబు ఇలా వ్యవహరించడం ఏంటి అని కూడాను ఇటు ప్రతిపక్షాలు ప్రజలు కూడాను ఆయన తీరుపై మండిపడుతున్నాయి. గతంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో కూడాను ఇటువంటి విధంగానే కన్నబాబు ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యా జీవనకు సంబంధించి ఆ అంశంపై ఒక విద్యార్థి, అక్కడ ఉన్న నియోజకవర్గం విద్యార్థి అడిగినప్పుడు కూడాను ఇలాంటి దురుసుగానే ప్రవర్తించారు. పళ్ళు పీకేస్తానంటూ ఘాటైన వ్యాఖ్యానం చెప్పి అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ సమస్యను పరిష్కరించండి అని నియోజకవర్గ ప్రజలు ఒక యువకుడు ఈ రోజు ఫోన్ ద్వారా అడిగితే ఇటువంటి సమాధానం చెప్పటమే చాలా కూడా ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలోనే ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.